సో, సాధారణంగా డాక్టర్ గారు మీరు ఎన్ని రకాల ఆపరేషన్ చేస్తారు? ఎన్ని రకాల సర్జన్స్ ఈ అధునాతమైన రోబోల సాయంతో చేస్తారు? రోబోటిక్ సర్జరీ అనేది మనము 3 ఇండికేషన్స్ చేయొచ్చండి. హ్మ్. ఒకటి క్యూర్ విత్ కాస్మెసిస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఇక్కడ ఉంది. ఇది ఇలా మనం పెద్దగా కట్ చేస్తాం. అలాగే బ్రెస్ట్ పెద్దగా కట్ చేస్తాం. అలా కాకుండా చిన్న కోతతో వెళ్ళి బ్రెస్ట్ తీయడం, థైరాయిడ్ తీయడం అంటే ఇక్కడి నుంచి చేయడం. అది క్యూర్ విత్ కాస్మెసిస్ అంటారు. అంటే ఓపెన్ సర్జరీ కాకుండా ఇలా చేయడం. రెండోది డెఫినెట్లీ క్యూరేటివ్ అంటే డెఫినెట్లీ యూజ్ఫుల్. అది ఇప్పుడు అన్నవాహిక క్యాన్సర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ థొరాక్స్ ఉంది. అది మనం చెస్ట్ ఓపెన్ చేసి చేసేవాళ్ళం. నేను ఎంఎన్జేలో ఉన్నప్పుడు ఛాతీ కట్ చేసి ఓపెన్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం చిన్న కోతతోటే ఈ రోబోటిక్ సర్జరీ చేయొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ హార్ట్, లంగ్, వెజిల్స్ ఉంటాయి. మనకు అది రోబోట్ 5 to 10 టైమ్స్ కనబడుతుంది కాబట్టి రక్తనాళాలు చిన్న చిన్నవి కూడా గుర్తుపట్టి బ్లీడింగ్ కాకుండా ఆపేయచ్చు. అలాగే క్యాన్సర్ స్ప్రెడ్ లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. అవి మనం ఈజీగా గుర్తుపట్టి తీయొచ్చు. వీటిని క్యూరేటివ్ ఇంటెంట్ అంటారు. అంటే సక్సెస్ఫుల్ నిజంగా అవసరం ఉన్న కేసెస్. అలాగే రెక్టమ్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్లో నర్వ్స్ ప్రిజర్వ్ చేయడం, స్టమక్ క్యాన్సర్ ఇలాంటివి చేయొచ్చు. థర్డ్ ఏంటంటే అన్ని సర్జరీస్ చేయొచ్చు. లైక్ గాల్ బ్లాడర్ చేయొచ్చు, అపెండిక్స్ చేయొచ్చు. కానీ దాని కాస్ట్ వలన అది యూజ్ ఉండదు. పేషెంట్కి బర్డెన్ అవుతుంది. ఓకే. సో ఇలా 3 రకాలుగా విభజించవచ్చు అనమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.